సొంతం కోడి కూర ఎలా వండాలో చూద్దాం. రకరకాలుగా మనం వెరైటీగా వండుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో వండుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. కొంతమంది వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి, కొంతమంది చేసే విధానం బట్టి కూర టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. మనం ఈ విధంగా చేసుకుంటే సొంతం కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సన్నగాన, అందులో ఒక ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈ ఉల్లిపాయలు కలర్ మారినంత వరకు, బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, దేనికైనా మనకి ఆనియన్స్ అనేది మస్ట్గా మంచి బ్రౌన్ కలర్లో వేగాలి. ఎప్పుడైతే అవి తెల్లగా ఉంటాయో కూర టేస్ట్ అనేది అంత బాగోదు. ఈ సొంతం కూర నేర్చేయాలంటే బాగా కడిగేసి అందులోని వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు, నీరు బయటకు వచ్చినంత వరకు అలా మనం అడుగు పట్టకుండా కలుపుతూ వేపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే పర్వాలేదు. ఈ టైంలోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకొని బాగా అలాగ నీరంతా బయటకు వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటే కొంచెం మంచిది. ఎందుకంటే సొంతం కోడి అనేది నార్మల్ ఫారం కోడి కంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. సో మీరు సొంతం కోడిని నార్మల్గా ట్రై చేసే కన్నా మీరు కుక్కర్లో ట్రై చేస్తే మంచిది, ఫస్ట్ టైం వండిన వాళ్ళైతే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకుంది వేసేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చి అంతవరకు కలిపేసుకోండి. మనం ఈ సొంతం కోడిని ఆల్రెడీ దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చినంత వరకు ఉడకబెట్టుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంకొద్దిసేపు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి ఉడకబెట్టుకుంటాం. సో నార్మల్గా ఉడకబెట్టుకుంటే ఇంత చాలా టైం పడుతుంది. అదే కనుక మీరు కుక్కర్లో పెట్టేసుకుంటే మీకు ఒక 15-13 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ టైం వండినట్లయితే కుక్కర్లో ట్రై చేయండి. ఇప్పుడు 1.5 టమాటా పేస్ట్ని చేసుకొని అందులో గుజ్జులా చేసుకొని వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని, కొంచెం గరం మసాలా, కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని మీరు ఏం చేయాలంటే దాన్ని అలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అలా వదిలేయాలి దాన్ని. అప్పుడు అందులో నీరంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయి చాలా ముక్క మెత్తబడినంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. నార్మల్ కోడిలాగా వెంటనే వండేసుకొని 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోద్దంటే అవ్వదు. సొంతం కోడికి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువ ప్రాసెస్ అనేది అవుతుంది అన్నమాట. బాగా మరిగించుకొని దగ్గరికి అయినంత వరకు ఇలా ఉడికించుకోవడానికి 30 మినిట్స్ పడుతుంది మీకు ఖచ్చితంగా. ఇలా చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఇంట్లోనే సొంతం కోడిని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బగారన్నంలోకి, రైస్లోకి, లేకపోతే బిర్యానీలోకి, దేంట్లోకైనా ఎక్కువ కర్రీ చాలా బాగుంటుంది. మనకి నార్మల్ కోడి కూర కన్నా ఈ సొంతం కోడి కూర ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.